హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సాయి తేజ. యూ కెన్ కాల్ మీ యాస్ ఎ తేజ. నేను ఈ ఛానెల్ ఎందుకు క్రియేట్ చేశానంటే, నాకు ప్యాషన్ ఉండేది. ఫ్రమ్ 2020 నుంచి ప్యాషన్ ఉండేది. లైక్ వీళ్ళందరిని చూసి టెక్నికల్ గురించి అండ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్న వాళ్ళందరిని చూసి ప్యాషన్ ఉండేది నాకు టెక్ మీద. అప్పుడు క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు క్రియేట్ చేయలేకపోయాను. దాని తర్వాత నేను మళ్ళా కొన్ని రోజులు అయినాక గేమింగ్ ఆఫ్టర్ కోవిడ్ తెలుస్తా మనకి ఏం గేమ్ వచ్చేదో బీజీఎంఐ, పబ్‌జీ. అప్పుడు నేను గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ స్కౌట్ అండ్ జానిథన్. నాకు ఈ స్పోర్ట్స్ అంటే పిచ్చి ఉండేదన్నమాట అప్పుడు. అంటే దానికి ముందు క్రికెట్ ఆడేవాడినన్నమాట. అదే నేను స్టేట్ ప్లేయర్ ఆడనమాట. ఆమె స్టేట్ ప్లేయర్ అండర్ 17 వరకు ఆడాను. దాని తర్వాత అండర్ 19 ఆడాను ఫర్ హైదరాబాద్. బట్ నాట్ వెంట్ టు స్టేట్. లోకల్‌నే ఆడాను. ఇక్కడనే ఆడాను. అంతే అయిపోయింది. దాని తర్వాత నేనేమనుకున్నా అంటే క్రికెట్ దాని తర్వాత నాకు గేమ్స్ అంటే పిచ్చే అన్నమాట. సో, ఆఫ్టర్ కోవిడ్ బాగా గేమ్స్ పబ్‌జీ ఆడాను. ఇప్పటికి పబ్‌జీ ఆడతాను. దాని తర్వాత అప్పుడు నేను ఛానెల్ క్రియేట్ చేశాను. కానీ ఏమైందంటే అప్‌లోడ్ చేయనీకని ఏమో ఒక 1, 2 వీడియోస్ అప్‌లోడ్ చేశాను. దానంతా నేను మళ్ళా వదిలేసాను. దాని తర్వాత ఇంక నేను ప్రతి ఒక్క మూవీ చూసేవాడిని. ఐయామ్ ఏ టీఎఫ్ఐ లవర్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎక్కువ అన్నీ చూస్తాను. కానీ తెలుగు మాత్రం పక్కా. అది ఏ మూవీ అయినా గాని హిట్ అయినా, ఫ్లాప్ అయినా గాని పక్కా మూవీ చూస్తాను. నాకు నాకు నాకొక ప్యాషన్ ఉండేదన్నమాట. లైక్ ఫస్ట్ క్రికెట్ అవ్వాలని ఉండేది. క్రికెట్ అవ్వాలని ఉండే కానీ ఇంట్లో ఏమైందంటే ఇంట్లో కొంచెం ఇంటర్నల్ వల్ల క్రికెట్ అవ్వలేదు. దాని తర్వాత ఐ కేమ్ టు బీజీఎంఐ. బీజీఎంఐ‌ల ఈ స్పోర్ట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. అది ఐజీఎల్ ఇన్ గేమ్ లీడర్. నాకు అలా అవ్వాలనుకున్నాను. అలా అవ్వలేదు. అలా ఆ గేమ్ ఎక్కువ ఆడుతుంటే మా ఇంట్లో తిట్టేవాళ్ళు నన్ను. తిట్టేవాళ్ళు లైక్ కొట్టించినా గూడా. దాని తర్వాతనే అంతా అయిపోయింది. దాని తర్వాత మళ్ళా నాకు టెక్ చాలా ఇష్టం ఉండేది అప్పుడు నాకు. టెక్ ఛానెల్ క్రియేట్ చేశాను కానీ అట్లనే వదిలేసాను. మళ్ళా గేమింగ్ ఛానెల్ క్రియేట్ చేశాను. కానీ 1, 2 వీడియోస్ అప్‌లోడ్ చేశాను. వదిలేసాను. గివ్ అప్ ఇచ్చేసాను. బట్ ఫ్రమ్ నౌ ఈ ఛానెల్ క్రియేట్ చేశాను గదా! ఈ ఛానెల్‌లో మీకు ఫుడ్ గురించి ఉంటది. గేమింగ్ గురించి ఉంటది. టెక్ గురించి ఉంటది. ట్రావెలింగ్ గురించి ఉంటది. ఎక్సెట్రా నేను ఏం చేస్తా అవి ఉంటది. డైలీ, డైలీ మాత్రం మనకు వ్లాగ్ వస్తది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా వస్తది. కానీ ప్రతి సండే ఆర్ మండే మాత్రం నేను పక్కా ఫుడ్ గురించి అప్‌లోడ్ చేస్తాను. ఫుడ్ ఎలా కుక్ చేస్తాను అవన్నీ అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడు ఫుడ్ ఎందుకు ఎలా కుక్ చేస్తానంటే మా దగ్గర మెయిన్ బ్యాచిలర్స్ ఉన్నారు చాలా మంది. ఇప్పుడొచ్చే చూసే అబ్బాయిలందరూ చాలా మంది బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అప్లై చేస్తాను. వాళ్ళ గురించి అప్‌లోడ్ చేస్తాను ఎక్కువ ఫుడ్ గురించి. నేనైతే ఫుడ్డీని ఫుల్లు తింటా. పంది, కుంభకర్ణలాగా తింటా నేను ఫుడ్‌ని. తింటా, పంటా, ఆఫీస్‌కెళ్తా, ఇంటికొస్తా, తింటా, పంటా. ఇది నా రీసైక్లింగ్ అయిపోయిందన్నమాట. సో, నేనేమనుకున్నా అంటే కొంచెం న్యూ ఇయర్ అయిపోయింది గదా! ఎప్పుడు ఇదే ఇయర్ ఎందుకు? మన దగ్గర ఎందుకు ఎప్పుడు ఇదే ఉండాలి అని చెప్పేసి కొంచెం మారుద్దాం అనుకున్నాను. నేను అంత పెద్ద ఎడిటర్‌ని గాదు గానీ ఓకే. ఓకే. ఎడిటర్‌ని ఇప్పుడు. నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటాను ఫ్యూచర్‌లో. ఇప్పుడొచ్చే వీడియో కన్నా ఇంకా మంచి, మంచి గుడ్ క్వాలిటీ ఇస్తాను. ఐయామ్ యూజింగ్ ఐఫోన్ 16. ఇది డిజిటెక్ మైక్ ఇదన్నమాట ఇది. మినీ మైక్ ఇది. ఇంకా చేస్తానన్నమాట. నాతోని ఏమంటారు గింబుల్ గూడా ఉంది. ఆ గింబుల్‌తో తీస్తున్నాను ఇప్పుడన్నమాట నేను. తీస్తాను మీకన్నీ. తీసేసి మంచిగా క్వాలిటీ చూపిస్తాను. ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాను మీకు. ఏమున్నా గూడా టైమ్ టు టైమ్ ఇస్తాను. టెక్ గురించి ఎక్కువొస్తది మన ఛానెల్‌ల. టెక్ గురించొస్తది. స్పోర్ట్స్ గురించొస్తది. ఫుడ్ గురించి మాత్రం సండే ఆర్ మండే పక్కా పెడతా నేనొకటి. ఫుడ్ వ్లాగింగ్ పెడతాను. ఫుడ్ ఎలా చేయాలో పెడతాను. కుకింగ్ పెడతాను. పండగలొస్తేనా తెలుసు కదా! మన తెలంగాణ ఎలా ఉంటదో. తెలంగాణ పండగలు, ఆంధ్ర పండగలు చాలా ఉంటాయి మన దగ్గర. చూడండి. నేనైతే ఇలా మాట్లాడగలుగుతాను కూల్‌గా. ఏమున్నా గూడా బయటికి చెప్పేస్తాను. నాట్ అబౌట్ ఇలా అని గాదు. ఏమన్నా బయటికి చెప్పేస్తాను. కూల్‌గుంటాను. ఏమైనా ఫ్రాంక్‌గా చెప్పేస్తాను. ఫ్యాక్ట్‌గా చెప్తాను. ఓకేనా గైస్? సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మీకు రేపటి నుంచి నేనైతే 2 మంత్స్ వరకు నేను గట్టిగా తీసుకున్నాననమాట. 2 మంత్స్ వరకు డైలీ అప్‌లోడ్ చేస్తాను. 2 మంత్స్ 60 డేస్ డైలీ అప్‌లోడ్ చేస్తాను. నేను ఆఫీస్‌కెళ్ళొచ్చిన టైం తీసుకొని మరి అప్‌లోడ్ చేస్తాను. డైలీ ఆ రోజు ఏం జరిగిందో. లైక్ ఆ రోజు టెక్ గురించి జరిగిందా? ఆల్ ఓవర్ ఇండియా‌ల, వరల్డ్‌ల ఏం జరుగుతుందో మొత్తం చెప్తాను మీకు. ఓకేనా? ఓకే గైస్ బాయ్.